జీ న్యూస్ లో ముఖ్యమైన వార్త ఏంది మెయిన్ అంటే వాటా వార్ అటు ఆస్తిలో ఇటు పార్టీలో కుటుంబ కథా చిత్రానికి శుభం కార్డ్ ఎప్పుడో బీఆర్ఎస్ లో వార్ సత్వానికి ఇదే మూలమా ఆ తర్వాతే ఐడెంటిటీ క్రైసిస్ వచ్చిందా రూపాయలు 1300 కోట్ల పార్టీ ఫండ్స్ లో నాకేంటి 100 ఎకరాల భూముల్లో నా వాటా ఎంత మరో పార్టీ పెడితే ఇదంతా ఎలా వస్తుంది అందుకే కవిత 2 కళ్ళ సిద్ధాంత ప్రవచనాల 3 గంటల రాయబారంలో బీఆర్ఎస్ లీగల్ అండ్ ఫైనాన్స్ అడ్వైజర్స్ అయినా కొలిక్కిరాని వాటాల పంపకం లేక బయటపడి 10 రోజులైనా అంతా గప్చుప్ షర్మిల పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త అయితే ఇప్పుడు కవిత అడుగుతున్నది బీఆర్ఎస్ లో వారసత్వానికి ఇది పంచాయతీ నడుస్తుంది 1300 కోట్ల పార్టీ ఫండ్ ఉంది అందులో నా వాటా ఎంత ఆస్తులు ఎంత ఇప్పుడు ఏదైతే దోసుకున్న భూములు సంపద అందులో నా వాటా ఎంత అని అడుగుతుంది కరెక్టే కదా ఇప్పుడు దొంగతనానికి పోయినప్పుడు నలుగురు కలిసి దొంగతనం చేసుకున్నప్పుడు వాటా కూడా సమానంగా పంచుకోవాలి వాళ్ళు అయ్య సంపాదించిన దాంట్లో అడుగుతలేదు ఏదైతే తెలంగాణని దోసుకున్న దాంట్లో వాటా అడుగుతుంది తప్పులేదు కంపల్సరీ ఇయ్యాల్సిందే అయితే ఈ లీకు బీరులు ఎవరు కేటీఆర్ వచ్చిన తర్వాతనైనా గుర్తిస్తారా తేలుస్తారా వదిలేస్తారా కవిత లేఖపై ఇంకా వీడని సందిగ్ధం 10 రోజులు గడిచిన బయటికి రాని వైనం తాజా మాజీలేనా ఇంకెవరైనా ఫామ్ హౌస్ లీకు వీరులని పట్టుకోకపోతే ఎలా బీఆర్ఎస్ పార్టీ తీరుపై క్యాడర్లో చర్చ వాస్తవానికి లీకు వీరులు ఎవరు లీక్ చేయలేదు ఈ మంతలేమో లీక్ చేయించుకున్నది ఎందుకంటే ఇప్పుడు మరి ఈ విషయం మాట్లాడాలంటే ఎవరు మాట్లాడరు కదా ఏదో చాలా రోజుల నుంచి నడుస్తున్నది ఇక లేఖ రూపంలో బయటికి వదిలినాక కూడా మరి ఈయన సపోర్ట్ చేస్తలేడు ఏమనున్నారు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కవిత తీరు హాట్ టాపిక్గా మారింది ప్రతిపక్ష హోదాలో తండ్రికి ఒక కన్నై తానే ఫైట్ చేస్తున్నా అంటూ ముందుకొస్తున్నారు అయితే ఇదంతా 10 ఏళ్ల పాలనలో గుర్తుకు రాలేదు లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్ళి వచ్చాక ఆర్థిక కష్టాలతో వాటాలు గుర్తుకొచ్చాయనే విమర్శలు వస్తున్నాయి ఆమె జైల్లో ఉన్నప్పుడు జరిగిన బీజేపీ డీలింగ్స్ను టార్గెట్గా చేసి డ్యామేజ్ చేయడం వెనుక పెద్ద ప్లానింగే ఉన్నట్లు తెలుస్తుంది లేఖలు ఎన్ని రాసినా అప్పుడు సమస్యలే కనిపించేవి ఇప్పుడు ఆస్తుల మ్యాటర్ రావడంతో కేసీఆర్ ఖాందాన్ మొత్తం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం కొడుకుకు 10 ఏళ్లు మంత్రి పదవి ఇచ్చి తన అనుచరులను ఆర్థికంగా బలోపేతం చేసుకున్నారు కేసీఆర్ ఇప్పుడు తన పరిస్థితి ఏంటనేది కవిత భావనగా ఫ్యామిలీలో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి గుర్తింపు లేదు పార్టీలో పదవులు లేవు రేపు కేటీఆర్ అధ్యక్షుడైతే ఆ పార్టీలో ఇంకా మిగిలి ఉన్న 1300 కోట్ల ఫండ్స్ ఎలా ఖర్చు చేస్తారు తండ్రి సొంత పార్టీ అనుకున్నప్పుడు కూతురుగా చెక్ పవర్ సరిపోయేంత ఎందుకు రాదని మొండికేయడమే అసలు వివాదానికి కారణంగా తెలుస్తుంది కేసులతో భారీగా ఖర్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం కవితను భారీగా నష్టపరిచింది కోట్లాది రూపాయలు అడ్వకేట్లకు ఖర్చు చేశారు అధికారంలో ఉన్నన్ని రోజులు ఏదో విధంగా వచ్చే డబ్బులు రాకపోవడం ఇప్పుడు చేతి నుంచి పెట్టడం ఇబ్బందిగా మారిందని స్నేహితులతో కవిత చెప్పినట్లు సమాచారం పార్టీని నడిపించేందుకు కేటీఆర్కు వడ్డీ రూపంలోనే పార్టీ ఫండ్స్ బోలెడంత వస్తున్నది ఖర్చుకు వెనుకడుగు వేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఈ నేపథ్యంలో తన ఖర్చు సంగతి ఏంటని కవిత నిలదీసినట్లు సమాచారం అయితే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వరికి సైగలు చేసినా డబ్బులు వస్తుండే ఎందుకంటే అప్పుడు వీళ్ళు రాజరిక పాలన కదా భయపెట్టి వసూలు చేసిరు ఇప్పుడేమో చేతుల నుంచి ఖర్చు పెట్టుకోవాలంటే కొంచెం నొప్పి బాధ ఇవన్నీ ఉంటాయి అట్లా అయితే పార్టీలో ఎవరైనా గీత దాటినా పార్టీ తమదే అనుకున్న కేసీఆర్ ఊరుకోరు ఆనాటి గాదే ఇన్నయ్య ఆల నరేంద్ర కొండా బాపూజీ లాంటి వారసులు చివరికి జయశంకర్ అయిన పార్టీపై గులాబీ దళంతో కొంత సన్నిహితంగా ఉన్న బయటికి పంపించడం ఆనవాయితీగా వస్తున్నది మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి విజయశాంతిని అయితే ఆమె పార్టీని విలీనం చేసిన తరిమేసిన పరిస్థితి హరీష్ రావు అత్యాశ పడిన ప్రతి సందర్భంలో మామ పాచికలు వేయడం స్టార్ట్ చేసేవారు ఇలా తాను చెప్పిందే పార్టీ కొనసాగింది ఈ కవిత విషయంలో లేఖ రాసింది నేనే కేసీఆర్ చుట్టూ దయ్యాలు తండ్రి దేవుడు అంటూ చెప్పిన కథలకు బీఆర్ఎస్ లో మాటలు లేవు ప్రతి విమర్శలు అసలు రాలేదు దీనికి తోడుగా 2 కళ్ళ సిద్ధాంతంతో పార్టీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ తో పాటు ఈక్వల్ గా సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవడం వెనుక అంతా కవిత ముందు చూపుగా భావిస్తున్నారు షర్మిల మొత్తం చేజారాక కోర్టు చుట్టూ తిరగడం కంటే ముందుగానే పార్టీలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నట్లుగా మాట్లాడుకుంటున్నారు మధ్యవర్తులుగా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ మాజీ ఫైనాన్స్ సెక్రటరీ పదవుల పంచాయతీ ఉంటే సన్నిహితంగా ఉండే నేతలతో చర్చలు జరుపుతారు బలోపేతం చేయాలంటే జెండాను వదలరు కానీ ప్రత్యేక ఫైటింగ్ చేయడం ఆస్తుల కోసం ఒత్తిడి అవుతుంది అందుకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గండ్రా మోహన్ రావు మాజీ ఫైనాన్స్ సెక్రటరీ చార్టెడ్ అకౌంట్ సొంత పార్టీ పేపర్లో వాటాదారుడు దామోదర్ రావు
వెళ్లడం వెనుక అనేక అనుమానాలకు తావిస్తున్నది. పార్టీకి వసూలైన సంపదపై మొదట తేల్చుకునేందుకే ఈ మీటింగ్ జరిగినట్లు సమాచారం. ఆరోగ్యమే అన్నిటికీ సమాధానం. లీకు వీరులని తేలుస్తారా, వదిలేస్తారా? కవిత లేఖపై ఇంకా వీడని సందిగ్ధం. 10 రోజులు గడిచినా బయటికి రాని వైనం. తాజా మాజీలైనా ఇంకెవరైనా ఫామ్ హౌస్ లీకు వీరులే పట్టుకోకపోతే ఎలా? బీఆర్ఎస్ పార్టీ తీరుపై క్యాడర్లో చర్చ. కేటీఆర్ వచ్చిన తర్వాతనైనా గుర్తిస్తారా? గోప్యంగా ఉంచాల్సిన లేఖను బయటపెట్టారు. బయటపెట్టిన వ్యక్తిని పట్టుకోవడంలో బీఆర్ఎస్ పార్టీకి 10 రోజులు గడిచింది. అయినా ఈ లీకుడు ఎవరు అనేది తేల్చలేదు. కావాలని పార్టీ అధిష్టానం పట్టుకోవడం లేదా, లేకుంటే ఆ లేఖను లైట్గా తీసుకొని వదిలేశారా అనేది చర్చకు దారితీసింది. లేకుంటే కవితనే పట్టించుకోకుండా సైలెంట్గా ఉన్నారా అనేది కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. ఫామ్ హౌస్లోనే జరిగిన లీకు వీరులను పట్టుకోకపోతే భవిష్యత్తులో కష్టమేనని, ఇది పార్టీకి నష్టం చేకూరుతుందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. 10 రోజులు కాదు, ఇంకా ఎన్ని రోజులైనా వీళ్ళు పట్టుకోరు. ఎందుకంటే లేఖ లీక్ చేసిందే వీళ్ళు. వేరే వాళ్ళు వీళ్ళ లేఖని లీక్ చేసేంత సాహసం ఎవరు చేయరు. సాహసం చేసిండంటే డైరెక్ట్ పార్టీ నుంచి అవుట్ ఉండరు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లీక్ చేస్తారు? వీళ్ళ నలుగురిట్లనే ఎవరన్నా ఒకరు లీక్ చేసుకోవాలి. వీళ్ళే నలుగురిలో ఎవరో ఒకరు లీక్ చేసుకుంటారు. ఎందుకంటే ఆమెను బయటికి పంపించాలన్న ఆలోచన వాళ్ళు అన్నకు ఉండొచ్చు, లేకుంటే ఈమెనే బయటికి వచ్చి కొట్లాడాలన్న ఆలోచన ఈమెకు ఉండొచ్చు. ఇప్పుడు నేను బయటికి పోతే లెక్కలు తేలవన్న ఆలోచనతోని 2 గంటల సిద్ధాంతంతోనే ఆ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నది. ఇక్కడ జయశంకర్, అక్కడ కేసీఆర్ ఇద్దరిని పెట్టుకుంది. మళ్ళీ అక్కడ కేటీఆర్ కూడా ఈ డల్లాస్లో పెట్టిన సభల కేటీఆర్ ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఇంకొక విషయం ఏం జరిగిందంటే, హరీష్ రావు బర్త్డే సెలబ్రేషన్స్. హరీష్ రావు బీఆర్ఎస్ భవన్లో పాత్రికేయులకు చాలామందికి తన అనుచరులకు దావత్ చికెన్తోని మంచిగా బిర్యానీలు అన్నీ వేయించి దావత్ ఇస్తున్నాడు. ఎన్నడూ చేయని విధంగా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇప్పుడు ఫ్లెక్సీలు వేయించుకున్నారు. ఎక్కడ రోడ్ల మీద ఫ్లెక్సీలు వేయించుకుంటే ఏం చేశారంటే, ఇవన్నీ ప్రభుత్వం బీకేపిచ్చింది ఫ్లెక్సీలు అని చెప్పేసి అని అన్నారు. సరే, రోడ్ల మీద ఫ్లెక్సీలు పర్మిషన్ లేకుండా వేస్తే ప్రభుత్వం తీయించింది, ఓకే. మరి మీ బీఆర్ఎస్ భవన్ చుట్టూన్న ఫ్లెక్సీలని ఎందుకు చింపేసిరు? ఎవరు చింపేసిరు? దీనికి పూర్తి సమాచారం కేటీఆర్ అనుచర వర్గం ఏం చేసిందంటే, హరీష్ రావు ఫ్లెక్సీలను మొత్తం బీఆర్ఎస్ భవన్ చుట్టూ ఉన్నాయి చింపేసింది. అక్కడ ఏందంటే సమాచారము, ఒక ఫ్లెక్సీ ఉన్నది పాతది, కేటీఆర్ వీళ్ళ ఫ్లెక్సీ ఉన్నది. అక్కడ కేటీఆర్ ఫ్లెక్సీని ముట్టుకోలే, మళ్ళా ఓన్లీ హరీష్ రావు ఫ్లెక్సీలు తీసేసిరు భవన్ చుట్టూ. అంటే కేటీఆర్ వర్గం టార్గెట్ చేసింది హరీష్ రావుని. హరీష్ రావు వర్గం కూడా ఏం చేసిందంటే, ఎవరైనా వచ్చి భవన్లో, ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ ఏమో బయట విదేశాలలో ఉన్నాడు, ఎవరైనా భవన్కి వచ్చి లొల్లి చేస్తే కేటీఆర్ అనుచరులను కూడా కొట్టడానికి కూడా సిద్ధమైంది హరీష్ రావు వర్గం. అంటే హరీష్ రావు కూడా ఇంకా పీక్ స్టేజ్లోకి వచ్చిండు, ఇక బయటపడే స్టేజ్లోకి వచ్చిండు. ఇప్పుడే ఛాన్స్. కవిత ఒకవేళ వేరే పార్టీలకు పోతుందా? ఆమె పోయే లోపల ఆ పార్టీలకు హరీష్ రావు కూడా వాళ్ళతో మంతనాలు జరిపిండా? ఆమె కంటే ముందే పోతే ఈయన ప్లేస్కు ప్రియారిటీ ఎక్కువ వస్తుంది. పోతే నేను కవిత కంటే ముందు పోవాలి, లేదా కవిత సొంత పార్టీ పెట్టినా నేను తర్వాత అయినా పోవచ్చు అన్న ఆలోచనలతోని హరీష్ రావు రాజకీయాలు నడుపుతున్నాడు. హరీష్ రావు రాజకీయాలు ఎట్లుంటాయంటే, ఇక మామ అంటే మామని మించి ఉంటుంది. సైలెంట్గా రాజకీయాలు చేస్తున్నాడు. ఇంతకుముందు ఎన్నిసార్లు ఎగిరినా హరీష్ రావుని తొక్కిపడుతున్నారు. ఎందుకు హరీష్ రావుని తొక్కిపడితే ఆగిండు అంటే, అధికారంలో ఉన్నారు కాబట్టి తొక్కిపడితే ఆగిండు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మనం వీళ్ళని ఎదిరిస్తే వీళ్ళు మన మీద కేసులు పెడతారు, లోపలేస్తారు. ఎందుకు అని చెప్పేసి హరీష్ రావు ఆగిండు. ఇప్పుడు అధికారం లేదు, ఖచ్చితంగా హరీష్ రావు కూడా పోతాడు. ఆల్రెడీ పటాపంచలు అయిపోయింది.